పైసలు ఇస్తే ఓట్లేస్తారా? కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కరికి మేలు జరగలేదు. ఏ ఒక్కరికి మేలు జరగలేదంటే కేటీఆర్ని గుండె మీద చేసుకొని చెప్తావా? కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏ ఒక్కరికి మేలు జరగలేదని సిగ్గుండాల ఇటువంటి మాటలు మాట్లాడుతాను. ఆ పార్టీ డిపాజిట్ కోల్పోతేనే 420 హామీలు, పార్టీ డిపాజిట్ కోల్పోతేనంట 420 హామీలు. ఈ ఒక్క సీటుతో వచ్చే నష్టమేంది? ఎందుకు కోల్పోతుంది? అభివృద్ధి మంత్రంగా ముందుకు పోతున్నారు, అభివృద్ధిని చూపించుకుంటూ పోతున్నారు. వాళ్ళు పైసలు పంచుతలేరు. మీలాగా ఎన్ని పథకాలు ఇచ్చిర్రు, వరుస పెట్టి ఇస్తూనే ఉన్నారు. మీరు అప్పులు చేసిపోయి దోసుకొని ఆ సొమ్ముని విదేశాలలో పెట్టుబడి పెట్టి మీరు ఇక్కడ ఖర్చు పెడుతున్నారు, మీరు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈ ప్రజాప్రభుత్వం ఏమో పోరాటం చేస్తున్నది. మీరు చేసిన అప్పులకు మిత్తిలు కట్టుకుంటా, మళ్ళీ పథకాలు ఇచ్చుకుంటా అందరినీ మంచిగానే చూసుకుంటున్నది. మీరు చెప్పే మాటలు ఈ దొంగ మాటలు నమ్మరు. మీ 420 మాటలు ప్రజలు నమ్మరు. ఇది వాస్తవం. డబ్బులు ఇస్తే తీసుకోండి, ఓటు కాంగ్రెస్కి వేయండి అంతే. బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర విపరీతమైన డబ్బులు ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టు పంచుతున్నారు. ఒక విష ప్రచారానికి ఒక 10 కోట్లు ఖర్చు పెట్టిరనే సమాచారం. అంటే ఎంత డబ్బు ఉంటే అంత ఖర్చు పెడతారనేది ఆలోచించండి. ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోరి. ఇప్పుడు ఆడ అప్పు కుప్ప పెట్టారు కదా, 8.5 లక్షల కోట్లు. అవన్నీ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి, అవే ఇప్పుడు పంచుతున్నారు. అందులోకెళ్ళి కొద్దిగా ఒక ఇంటికి మందం తీస్తారు, పంచుతూనే ఉన్నారు, తీసుకుంటూనే ఉండుర్రి. బీఆర్ఎస్ ఎన్ని ఇస్తే అని తీసుకోవాలి.